నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ముషీరాబాద్ లో అక్రమ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై దాడి, కల్తీ, గడువు తీరిన ఉత్పత్తుల స్వాధీనం. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఖైరతాబాద్ మరియు సికింద్రాబాద్ జోన్ బృందాలు, హెచ్ ఫాస్ట్ బృందం మరియు జిహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారి సమన్వయంతో కలిసి ముషీరాబాద్ లోని బాపూజీ నగర్ లో బ్లూ బెల్స్ ఐస్ క్రీం పేరుతో నడుస్తున్న ఒక ఐస్ క్రీం తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన లైసెన్స్ లేకుండా కేంద్రాన్ని నడుపుతున్నందుకు, అలాగే కల్తీ, అపరిశుభ్రమైన మరియు గడువు తీరిన ఐస్ క్రీం ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నందుకు గాను పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఆర్ నెంబర్ 118/2026 బిఎన్ఎస్ సెక్షన్ 125-3184 ను ఉల్లంఘించినందుకు గాను అతనిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలో సదరు కేంద్రం మామిడి, వెనిలా, అమెరికన్ నట్స్, బటర్ స్కాచ్, డ్రై ఫ్రూట్స్, స్క్రాబెరీ, పేపర్లు మరియు మలై కుల్ఫీ వంటి రుచుల్లో, అలాగే చిన్న పెప్సీ ఐస్ క్రీం ప్యాక్ల రూపంలో నాసిరకం ఐస్ క్రీం ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేసి పంపిణీ చేసినట్లు వెల్లడైంది. నాణ్యత విషయంలో తప్పుడు ప్రచారంతో ఈ ఉత్పత్తులను హోల్సేల్, రిటైల్డ్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. తయారీ ప్రక్రియలో పైనాపిల్ మరియు సీతాఫలం వంటి రుచులను కలిగించే గడువు తీరిన పదార్థాలను, అలాగే కృత్రిమ ఆహార రంగులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇవి వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించేవిగా ఉన్నాయి. ఆవరణ అంతా అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహించబడుతుంది. ముడి పదార్థాలు, తయారైన ఉత్పత్తుల నిల్వ నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి మానవ వినియోగానికి పూర్తిగా అనర్హంగా మారాయి. ఈ దాడిలో భారీ మొత్తంలో కల్తీ ఐస్ క్రీం ఉత్పత్తులు, కృత్రిమ ఆహార రంగులు మరియు గడువు తీరిన రుచి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 1,75,000 ఉంటుందని అంచనా. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న వస్తువులతో సహా తదుపరి విచారణ మరియు అవసరమైన చట్టపరమైన చర్యల నిమిత్తం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించారు. ఈ ఆపరేషన్ హెచ్ ఫాస్ట్ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది సహకారంతో టాస్క్ ఫోర్స్ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.